ఒక కంపెనీ యజమాని తన పనివారికి చాలా కానుకలు ఇచ్చాడు, బోనస్లు ఇచ్చాడు. ఆ కంపెనీని అభివృద్ధి చేయడానికి పనివారిని కన్న కొడుకులాగా చూసుకున్నాడు. ఆ కంపెనీ వాళ్ళందరికీ లాభాలలో వాటా ఇచ్చాడు. నమ్మకమైన వారిని ఉన్నతమైన స్థానాల్లో ఉంచి దూరదేశం వెళ్ళాడు. నేను మరొక వ్యాపారం చేయబోతున్నాను, ఈ కంపెనీని జాగ్రత్తగా చూసుకోనండి అని దూరదేశం వెళ్ళాడు. దూరదేశం వెళ్ళి చాలా కాలం తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు కంపెనీ యజమాని చాలా నష్టపోయాను, చాలా లాస్లో ఉన్నాను, ఇదివరకు మీకు ఎన్నో లాభాలు ఇచ్చాను, నేను ఎన్నో బోనస్లు ఇచ్చాను, కంపెనీ లాభాల్లో వాటా ఇచ్చాను, కాబట్టి నేను ఇతర దేశం వెళ్ళి చాలా అక్కడ చేసిన వ్యాపారంలో నష్టపోయాను. ఇప్పుడు ఉన్న కంపెనీని కూడా మూసివేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీ డబ్బులకు రెట్టింపు లాభాలను నేను ఇస్తాను, ఇదివరకు చాలా లాభాలు పొందారు కదా నా నుండి, తిరిగి మీ లాభాలలో మీ ఆస్తుల్లో కొంత నా చేతికి ఇచ్చి ఈ కంపెనీని నిలబెట్టండి అని ఆ యజమాని తన కంపెనీలో ఉన్నటువంటి పెద్ద ఉద్యోగస్తుడు మొదలుకొని చిన్న ఉద్యోగస్తుడు, ఆఫీసు ఊకి శుభ్రం చేసేటువంటి వ్యక్తి వరకు అందరినీ కూడా ఆయన సహాయం అడిగాడు. వీరందరూ కూడా ఇతర దేశం వెళ్ళి నష్టపోయాడు, ఈ కంపెనీని కూడా మూసివేసే పరిస్థితి వచ్చింది, అప్పులు ఎక్కువైపోయినాయి అంటున్నాడు, ఇతనికి డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయో రావు అని దాదాపు 90% మంది ఆ యజమానికి మా డబ్బు మేము ఇవ్వలేము, మా దగ్గర డబ్బు లేదు, మేము భార్య పిల్లలకు పెట్టేశాము, మా దగ్గర డబ్బు లేదు అంటూ అందరూ కూడా సాకులు అబద్ధాలు చెప్పారు. ఒక 10% మంది, కొంతమంది మాత్రమే యజమానిని నమ్మి మమ్ములను ఒక కూలివానిగానో ఒక ఉద్యోగస్తుడిగానో చూడలేదు, కానీ కన్న కొడుకులాగా చూసుకున్నాడు, అధిక లాభాలు ఇచ్చాడు, బోనస్ ఇచ్చాడు, కంపెనీ లాభాలలో వాటా ఇచ్చాడు. కాబట్టి ఇతని కష్ట సమయంలో మనం అండగా నిలవాలి అని ఒక 10% మంది ఆ యజమానికి తిరిగి వారి లాభాలను మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువైన డబ్బు కూడా అప్పగించారు. అప్పగించి ఈ కంపెనీని నిలబెట్టండి, ఈరోజు మేము ఈ ఉన్నత స్థితిలో ఉన్నామంటే ఈ కంపెనీ ఉండడం వలన, ఈ కంపెనీని మీరు నడిపించడం వలన మేము ఈ గొప్ప స్థితిలో ఉన్నాము, కాబట్టి ఈ కంపెనీని నిలబెట్టండి అని వారు లాభాలను మాత్రమే కాదు, వారి జీతాలను కూడా, ఇదివరకు కూడబెట్టినటువంటి డబ్బు కూడా ఆ యజమాని చేతిలో పెట్టారు. మిగతా 90% మంది వారి ఉద్యోగాలు విడిచి ఈ కంపెనీలో ఉంటే మనం లాస్ అయిపోతామని వెళ్ళిపోయారు. వాస్తవానికి ఈ కంపెనీ యజమాని ఏమాత్రం నష్టపోలేదు, ఇతర దేశం వెళ్ళి వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించాడు. కానీ ఇంతకాలం నా నుండి ఇన్ని లాభాలు పొందారు, వీరి బుద్ధి తెలుసుకుందాము, నాకు ఏదైనా అవసరం వస్తే, కష్టం వస్తే నిలబడతారా లేదా అని ఆయన అలా నటించాడు. వాస్తవానికి ఆ యజమాని ఇతర దేశం వెళ్ళి నష్టపోలేదు, చాలా డబ్బు
అధిక మొత్తంలో లాభాలు సంపాదించుకొని వచ్చాడు. ఈ వెళ్ళిపోయినటువంటి 90% మందిని విడిచిపెట్టి ఈ 10% ఎవరైతే తిరిగి యజమానుని నమ్మి ఆయన మాటను నమ్మి ఆయనకు తిరిగి డబ్బు అప్పగించారో వారిని కంపెనీలో వాటాదారులుగా షేర్స్ వారికి ఇచ్చాడు. వారికి ఇచ్చి మీరు స్వేచ్ఛగా ఈ కంపెనీ నడిపించండి, మీరే మిగతా 90% మంది కూలివారైనా ఉద్యోగస్తులైనా మీరే వారిని నియమించండి, ఎటువంటి వారిని నియమించాలో మీరు పరీక్షించి నమ్మకస్తులైన వారిని మన కంపెనీలో పెట్టండి అని తెలియజేసేదట. ఆ కంపెనీని నిలువబెట్టి ఆ 10% మందితో నడిపించాడు. ఆ 10% మంది వాటాదారులై మిగతా 90% మందిని లీడ్ చేసేటువంటి నాయకులయ్యారు. మీరు ఇక్కడ పాఠం నేర్చుకోవాల్సి ఉంది క్రైస్తవ బిడ్డలు. అదేంటంటే దేవుడికి తక్కువయ్యి ఆయన అడగట్లేదు, డబ్బులు లేక ఆయన అడగట్లేదు, నీ సొమ్ము తినాలని ఆయన అడగట్లేదు. నీ బుద్ధిని తెలుసుకోవాలని మాత్రమే దశమ భాగమని, ప్రథమ ఫలమని, మొక్కుబడి కానుకలని, స్వేచ్ఛార్పణలని అనేటువంటి ఆ కానుకలు ఇచ్చేటువంటి సిస్టాన్ని పెట్టాడు. నీవు దేవునికి ఇవ్వడానికి ముందు దేవుడు నీకు ఇచ్చాడు. నీకు ఇచ్చిన దానిలోనే అడుగుతున్నాడు, కానీ నీకు ఇవ్వని దానిలో అడగట్లేదు. నీ రాబడిలో 10వ వంతు అన్నాడు. ముందు నీకు రావాలంటే ఆయన ఇవ్వాలి, ఆయన ఇవ్వకుండా నీకు ఏది రాదు కదా. కాబట్టి ప్రియమైన ఆత్మీయ సహోదరులారా, ఈ సత్యాన్ని మంచి మనసుతో మీరు గ్రహిస్తారని, అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించును గాక. నమ్మకస్తులమై ప్రభు కొరకు బ్రతుకుదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్ర.